హాయ్ గైస్, వెల్కమ్ టు ది జూలీస్ కిచెన్. మీరు రసం చికెన్ని ఎన్నోసార్లు ట్రై చేసి ఉంటారు. ఇప్పుడైతే దాల్ చికెన్ని ఎలా చేసుకుంటామో చూద్దాం. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో 1.5 స్పూన్ మస్టర్డ్ ఆయిల్ని వేసుకోండి. వేసుకొని 1 కప్, కొద్దిగా పెద్దదే, 1 కప్ టూర్ దాల్ని, 1/2 కప్ మూంగ్ దాల్ని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి. తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2 టమాటోస్ మీడియం సైజులో ఉన్నవి వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు నేను 600 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. అది కూడా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక దాంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ పసుపు, కారం 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నాకు కలుపుకోవడానికి అవ్వడం లేదండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. వేసుకొని ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ వాటర్ని వేసుకోండి. అంటే చికెన్ని కొద్దిగా, అంటే ఇప్పుడు చికెన్ చూసారా ఎలా మునుగుతుందో, అలాగా మునిగేంత వరకు వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, మునిగేంత వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. తర్వాత ఇప్పుడు చూసారా చికెన్ ఎంత టెండర్గా కుక్ అయింది. తర్వాత దాల్ అంటే కొద్దిగా స్మాష్ చేసుకోవడానికి ఇక్కడ నేను గుత్తుంటుంది కదా, స్మాష్ చేసుకునేది గుత్తి, ఇక్కడ నేను స్పూన్తో స్మాష్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు అవ్వడం లేదు. సో నేను ఇక్కడ పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కొంచెం కిందకి కొద్దిగా స్మాష్ చేస్తున్నాను. ఎక్కువ స్మాష్ చేసుకోవద్దు, చికెన్ కీమా అయిపోతుంది. సో కొద్దిగా చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అక్కడే ఎక్కువ థిక్నెస్ వచ్చేస్తే అక్కడే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ గీ లేదా బటర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నాకు అక్కడ గీ లేదు కాబట్టి నేను బటర్ యూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తడక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బటర్ కొద్దిగా వేసుకొని మస్టర్డ్ ఆయిల్ నేను కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకున్నాక దీంట్లో జీరా 1 స్పూన్, కర్రీ లీవ్స్ కొద్దిగా వేసుకొని చిటపటలాడించండి. తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి ఒక 10 కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. దాంట్లోకి ఒక 5 రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని దాంట్లోకి ఇంగువ వేసుకోండి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. అది వెల్లుల్లి ఉంటుంది కదా, అది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. వేపి ఇప్పుడు మన చికెన్ ఉంది కదా, ఏదైతే మనం కుక్కర్లో ఇచ్చేసామో అది తిరగమాత పెట్టేయండి. పెట్టేసి కింద నుండి పైకి బాగా కలుపుకోండి. ఇక్కడ ఉప్పు చాలిందో లేదో ఈ టైంలో కొద్దిగా చూసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లోకి నేను చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇక్కడ కొరియాండర్ వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగా
కలుపుకొని దించేయండి. మీ టేస్టీ చికెన్ దాల్ చికెన్ రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్